హాయ్ ఫ్రెండ్స్. ఈ భూమి మీద ఉన్న ప్రతి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది ఎంతో ముఖ్యమైనది. అయితే ఎక్కువ శాతం ఆర్థిక వ్యవస్థ అనేది డబ్బు సంపాదించడానికి వారి దేశంలో ఉన్న వ్యక్తుల మీద ట్యాక్స్ అనేది ఎక్కువగా వేసి సంపాదిస్తుంది. ఈ డబ్బుతో దేశాన్ని రన్ అనేది చేస్తారు. అయితే ప్రపంచ దేశాల్లో ఆల్కహాల్ని ఎక్కువగా అమ్ముతారు మరియు దీని కారణంగా వచ్చే ట్యాక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది గవర్నమెంట్కి. అయితే ఈ మందు అనేది ఎలా తయారు చేస్తారు? వీటిని ఎక్కువగా ప్రతి దేశంలో అమితంగా చాలామంది తాగుతూ ఉంటారు. అయితే ఈ ట్యాక్స్ వల్ల ఎక్కువ శాతం ఈ మందు మీదే వేయబడుతుంది. అయితే దీనివల్ల ప్రతి దేశం ఒక ఆర్థిక వ్యవస్థ అనేది చాలా ఎక్కువ శాతం మీద నించుంటుంది వారి డబ్బు పరంగా. అయితే ఆర్థిక వ్యవస్థలోనే ముఖ్యమైన పాత్ర పోషించే ఈ మందు అనేది ఎలా తయారు చేస్తారు, దీంతో పాటుగా ఏ పదార్థాలు అనేవి ఈ మందులో వాడి వీటిని తయారు చేస్తారో మనం తెలుసుకుందాం. దీంతో పాటుగా అందరూ ఎక్కువగా ఇష్టపడి తాగే బీర్ ప్రొడక్షన్ కూడా ఎలా చేస్తారు, దీని లోపల ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వాడి బీర్ అనేది తయారు చేసి వేరే దేశాలకి సరఫరా అనేది చేసి డబ్బు అనేది ఎక్కువ మొత్తంలో సంపాదిస్తారు, ఇలా ఎలా చేస్తారు మరియు ఫ్యాక్టరీలో వీటి తయారీ విధానం అనేది ఎలా ఉంటుంది. దీంతో పాటుగా ఎక్కువ శాతంలో చాలామంది సిగరెట్లనే తాగుతూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా సిగరెట్లు చాలా పాపులర్. అయితే ఈ సిగరెట్ తయారీ విధానం అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు మీరు ఈ వీడియోని లైక్ అనేది చేయండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేసి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. దీనివల్ల మేము పెట్టే వీడియోస్ ప్రతిదీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మొదటగా భారతదేశంలో ఎక్కువ మంది అమితంగా ఇష్టపడే తాగే ఈ రాయల్ స్టాగ్ ఇండియన్ మందు అనేది ముందు తెలుసుకుందాం. దీన్ని 1995లో తయారీ విధానం అనేది మన భారతదేశంలోనే వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్లో అనేది స్టార్ట్ చేశారు. ఈ మందు అనేది ఈ రోజుకి చాలా పాపులర్. దీన్ని అమ్మి వేరే దేశాలకు కూడా ఎగుమతులు అనేవి చేస్తూ ఉంటారు. అయితే ఈ రాయల్ స్టాగ్ ఇండియా అనేది ఎలా తయారు చేస్తారో ముందు తెలుసుకుందాం. ముందుగా వీటిని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. వీట్, కార్న్, బార్లీ రైస్, మిగిలిన ఇంకా కొన్ని పదార్థాలు అనేవి వాడి ఈ మందు అనేది తయారు చేస్తారు. ముందుగా పంట అనేది పండించి దాని నుంచి వచ్చిన పంట ద్వారంగా వీటిని తయారీ అనేది చేస్తూ ఉంటారు. ముందుగా పండించిన పంట మొత్తాన్ని హార్వెస్టింగ్ అనేది చేస్తారు. దాని తర్వాత ఇవన్నీ తీసుకొచ్చి ఒక చోట నిల్వ అనేది చేస్తారు. ఎప్పుడైతే వీటిని నిల్వ చేసిన దాని తర్వాత ఇవన్నీ కలిసి తీసుకెళ్ళి ఒక మిక్స్చర్లో వేస్తారు. దానిలో నీళ్లు పూర్తిగా నింపి 12 గంటల సేపు పాటుగా వాటిని నీళ్ళలో నాననిస్తారు. ఒకసారి ఈ 12 గంటల సేపు పాటుగా మొత్తం నానిన దాని తర్వాత ఇవన్నీ తీస్తారు. ఒకసారి చెక్ చేసుకున్న దాని తర్వాత ఇవన్నీ ఎండబెడతారు. దాదాపు ఒక వారం పాటుగా ఇవన్నీ గౌడౌన్స్లో ఎండబెడతాం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే వీటిని ఎండబెట్టిన దాని తర్వాత వీళ్ళలో తేమ అనేది ఉంటుంది. దాని తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి గ్రైండర్లు అనేది వేస్తారన్నమాట. తయారీ విధానంలో వాడిన పదార్థాలన్నీ గ్రైండర్ యొక్క కన్వేయర్ బెల్ట్ మీద వేస్తారు. దీంతో కన్వేయర్ బెల్ట్ మీదకి ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వెళ్తుంది. ఎప్పుడైతే కన్వేయర్ బెల్ట్ లోపలికి వెళ్ళిన దాని తర్వాత ఇవన్నీ క్రష్ అనేది చేస్తారు. అంటే మొత్తాన్ని నుజ్జుగా కొడతారు. ఇలాగా కొన్ని గంటల సేపట్టుగా ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఎప్పుడైతే కొన్ని గంటల దాని తర్వాత ఈ ప్రక్రియ అనేది ముగిస్తుందో దీని తర్వాత నెక్స్ట్ స్టెప్కి దీన్ని తీసుకొని వెళ్తారన్నమాట. ఈ నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే ఫర్మెంటేషన్ అనేది చేస్తారు. ఈ ఫర్మెంటేషన్ భాగంలోనే ఎక్కువ మొత్తంలో షుగర్ అనేది వేస్తూ ఉంటారు ఈ గ్రైండర్లో. దీంతో దీన్ని 12 గంటల సేపు పాటుగా అలాగే ఉంచుతారు. 12 గంటలు దాని తర్వాత ఒకసారి చెక్ చేస్తారు. దాని రంగు, రుచి అనేది ఎలా ఉందని చెప్పేసి. ఒకసారి అది గనక అన్ని టెస్ట్ అనేది పాస్ అయిన దాని తర్వాత దాన్ని మందు అనేది తయారీ విధానంలో కంప్లీట్ అవుతుంది. దీంతో ఈ మందు తయారు చేసిన దాని అన్నిటిని బాటిల్స్లో వాళ్ళు నింపటం అనేది జరుగుతుంది. వన్స్ వీటిని నింపిన దాని తర్వాత వీటిని ప్యాకింగ్ సెక్షన్కి పంపిస్తారు. ఇలాగా మందు అనేది తయారు చేస్తారు. దీంతో అందరూ ఎంతో ఇష్టపడి అమితంగా తాగే ఈ మందు అనేది తయారవుతుంది. అయితే ఈ మందుని మళ్ళీ విస్కీగా కూడా మార్చగలుగుతారు. ఈ విస్కీగా ఎలా మార్చగలుగుతారంటే తయారైన మందు మొత్తాన్ని ఇలాగా డబ్బాల్లో నింపటం అనే ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఈ చెక్క డబ్బాల్లో వీటిని కొన్ని సంవత్సరాల పాటుగా నిల్వ అనేది చేస్తారు. ఈ నిల్వ చేయడంతో అది విస్కీగా మారుతుంది. ఈ దాదాపు 3 సంవత్సరాల పాటుగా వీటిని నిల్వ అనేది చేస్తారు. దీని కారణంగా ఇది విస్కీలోకి మారుతుంది దాని రంగు, రుచి అనేది. ఇలాగా ఈ విస్కీ ప్రాసెస్ కూడా ఈ 3 సంవత్సరాల్లోనే వీళ్ళు చేయటం అనేది జరుగుతుంది. తర్వాత ఈ మందు అనేది ప్యాక్ చేసి అమ్మకానికి అనేది వీటిని పంపిస్తారు. ఇప్పుడు మనం బీర్ అనేది ఎలా తయారు చేస్తారో వీటి తయారీ ప్రక్రియలు అనేది ఎలా ఉంటుంది, దీనిలో ఎలాంటి పదార్థాలనే వాడి బీర్ అనేది తయారు చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా బీర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏం కావాలంటే, ముందుగా తయారీ విధంలో కావాల్సిన పదార్థాలు ఉపయోగించేవి. ఈస్ట్, దీన్ని బీర్లో వాడతారు. దాని తర్వాత కొంత షుగర్ అనేది వాడతారు. దీంతో పాటుగా బార్లీ గింజలు మరియు రైస్ ఇలాంటివి ఎక్కువగా దీనిలో ఉపయోగిస్తారు. కార్న్ కూడా దీనిలో ఎక్కువగా వాడటం అనేది జరుగుతుంది. ఇథనాల్ ఆల్కహాల్, బీర్ పదార్థాల్లో ఇది ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు పదార్థాలు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు దీన్ని తయారీ ప్రక్రియ అనేది ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాం. ముందుగా వేడి చేసిన నీళ్ళల్లో ఇప్పుడు చెప్పిన పదార్థాలన్నీ ముందుగానే సేకరించి వీటిని ఆ వేడి నీళ్ళల్లో ఇవి కలుపుతారు. దీంతో కొంతసేపు పాటుగా వీటిని మిక్సింగ్ అనేది చేస్తారు. ఎప్పుడైతే ఈ మిక్సింగ్ అనేది కొంతసేపు చేసిన దాని తర్వాత దీన్ని ఫర్మెంటేషన్ అనేది చేస్తారు. ఈ ఫర్మెంటేషన్ చేయటం అనేది చివరి స్టెప్ ఈ బీర్ తయారు చేసే విధానంలో. దీనికోసం దీని లోపల కొంత ఈస్టను కార్బన్ డైఆక్సైడ్ ఈ రెండు అధికంగా ఈ బీర్ తయారీ విధానంలో వాడటం అనేది జరుగుతుంది. దీని కారణంగా బీర్ తాగినప్పుడు కొంత మొత్తం అనేది ఎక్కటం అనేది జరుగుతుంది వీటి కారణంగానే. దీంతో పాటుగా వాటికి కావాల్సిన రంగు రుచి అనేది వచ్చేదాకా దీన్ని కలపటం అనేది జరుగుతుంది. ఈ లోపల తయారీ ప్రక్రియలో బాటిల్స్ అనేవి తయారు చేస్తారు. బీర్ బాటిల్స్ తయారు చేసే ప్రక్రియలో ముందుగా వాళ్ళు కొంత డిగ్రీ సెంటిగ్రేడ్లో చాలా వేడి అనేది చేస్తారు. దీంతో అవి చిన్న చిన్న ముక్కలుగా కటింగ్ అనేది చేస్తారు. ఆ వేడి చేసిన ఈ వేడి చేసిన అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక ఆర్డర్లో ముందుకనేది తీసుకొని వెళ్తారు. ఎప్పుడైతే వీటిని తీసుకెళ్ళిన దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన ముందు షేపులోకి ఈ బాటిల్ని మార్చడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇలా వాటికి కావాల్సిన షేప్ అనేది మార్చడం అనేది జరుగుతుంది. ఇలాగా వాటిని రెడీ చేసిన దాని తర్వాత వాటిలో ఆ ముందు అనేది తయారు చేసింది నింపుతం అనేది జరుగుతుంది. అయితే ఈ బీర్ నుంచి కూడా విస్కీ అనేది తయారు చేయొచ్చు. దాదాపు ఇలాంటి చెక్కపెట్టెలో 3 నుంచి 40 సంవత్సరాల దాకా వీటిని స్టోరింగ్ అనేది చేయాలి. ఎప్పుడైతే 40 సంవత్సరాల దాకా వీటిని స్టోరింగ్ అనేది చేశారో అప్పుడు బీర్ నుంచి విస్కీ అనేది మారటం అనేది జరుగుతుంది. ఒకసారి ఈ ప్రాసెస్ అనేది చేసిన దాని తర్వాత ఎప్పుడైతే తయారు చేసి పెట్టుకున్న ఆ బీర్ బాటిల్ అన్నిటికీ వాళ్ళ స్టిక్కరింగ్ అనేది వేస్తారు. అది ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ స్టిక్కరింగ్ అనేది వేసి దాని మీద డేటు అన్నీ వేసి దాని లోపల బీర్ అనేది వరుసగా నింపటం అనేది జరుగుతుంది. ఇలాగా బీర్ ప్రాసెస్లో వరుసగా నింపిన దాని తర్వాత వాటికి మూతలు పెట్టి ఆ బ్రాండ్ ఒక లోగో అనేది అతికించడం జరుగుతుంది. ఇలాగా బీర్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇలాగా తయారైన పెట్టెలు అన్నిటిని బాక్స్కి కొన్ని చొప్పున కొన్ని సెట్లుగా తయారు చేసి వీటిని వాటిలోకి ప్యాకింగ్ అనేది చేస్తారు. దీంతో ఇక్కడ నుంచి ఈ మందు అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఫ్యాక్టరీలో తయారైన ఈ బీర్ అనేది ప్రతి దేశానికి ఎక్స్పోర్ట్ అయ్యేలాగా చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా చూస్తారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా తాగే సిగరెట్లు అనేవి ఎలా తయారు చేస్తారో మనం తెలుసుకుందాం. ముందుగా సిగరెట్లు తయారు చేసే విధానంలో ఎక్కువగా కావాల్సింది పొగాకు. ఈ పొగాకు కోసం చాలా దేశాల్లో పంట అనేది పండించడం అనేది జరుగుతుంది. ఎక్కడైతే సిగరెట్ కంపెనీ ఉందో అక్కడ వీళ్ళు పొగాకు పంట అనేది పండిస్తారు. ముందుగా చిన్నగా ఈ పొగాకు పంట అనేది పెట్టెల్లో పండించడం అనేది జరుగుతుంది. ఒకసారి అది చిన్న మొక్కగా మారిన దాని తర్వాత తీసుకెళ్ళి అగ్రికల్చర్ ల్యాండ్స్లో వాటిని నాటడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా నాటిన పంట అనేది దాదాపు 3 నెలల పాటుగా వీటిని చూసుకోవాలి. ఎప్పుడైతే 3 నెలల పాటుగా దాటిన దాని తర్వాత పొగాకు అనేది ఈ విధంగా తయారీ విధానం అనేది అవుతుంది. ఎప్పుడైతే ఈ తయారైన మొత్తం పొగాకు అనేది హార్వెస్టింగ్ అనేది చేస్తారు. పంట మొత్తాన్ని మిషన్ ద్వారంగా వాటిని కలెక్ట్ అనేది చేస్తారు. ఎప్పుడైతే ఈ పంట మొత్తాన్ని వాళ్ళు తీసేసిన దాని తర్వాత వీటిని ఫ్యాక్టరీలోకి చేరుస్తారు. ఈ ఫ్యాక్టరీలోకి చేర్చిన దాని తర్వాత ఈ పొగాకు మొత్తాన్ని పెట్టెలుగా ఒక పక్కకి తీసుకొని వస్తారు గోడౌన్లో. ఇలా తీసుకొచ్చిన ఈ పొగాకు మొత్తాన్ని బాగా ఎండబెట్టి దాని తర్వాత వీటిని నుజ్జు అనేది చేస్తారు. దీంతో పొగాకు కావాల్సిన ఆకులు అనేవి తయారీ విధంలోకి అవుతుంది. దీంతో వీటిలన్నింటినీ ఒక కన్వేయర్ బెల్ట్ పైన వేసి వాటిని పంపించడం అనేది జరుగుతుంది. ఇలా నిలబెట్టిన మొత్తం అన్నాకుల్ని క్రషింగ్ చేసిన దాని తర్వాత వీటిని పొగాకు లోపలికి అమర్చుతారు. సిగరెట్లో వాడే పేపర్ అనేది చాలా థిన్గా ఉంటుంది. దీన్ని చిన్నగా వీటిని చుట్టడం అనేది జరుగుతుంది. ఈ చుట్టిన వాటిల్లోనే పొగాకు అనేది ఎక్కువగా నింపుతారు. దాంతోపాటుగా ఒక స్పాంజ్ అనేది చివరిలో యాడింగ్ అనేది చేస్తారు ఈ సిగరెట్లు తయారు చేసే విధానంలో. ఇలాగా తయారు చేసిన టొబాకో మొత్తాన్ని తీసుకెళ్ళి ఇలాగ ఒక మిషన్లో అమరుస్తారు. దీంతో అది మొత్తం ఆ సిగరెట్ల లోపలికి ఆ టొబాకో వెళ్ళేలాగా చేస్తుంది. ఇలాగా సిగరెట్లు అనేవి తయారు చేసి వాటిని పెట్టెల్లో అమరుస్తారు. ఎప్పుడైతే తయారు చేసిన దాని తర్వాత ఏమన్నా సరిగ్గా రాకపోతే సిగరెట్లు అనేవి వాటిని పక్కకు తీస్తారు.
ఇలా కన్వేయర్ బెల్ట్ పైన ఈ సిగరెట్లు అనేవి వెళ్ళి వీటిని పెట్టెల్లో అమరుస్తారు. ఇలాగా వీటిని తయారు చేసి ఎక్స్పోర్ట్ అనేది ప్రతి చోటకి చేరుస్తారు. ఇలాగా సిగరెట్ విధానం అనేది తయారీ చేయటం అనేది జరుగుతుంది. ఈ వీడియోలో మీకు ఏది తయారు చేయడం నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అనేది చేసి ఛానల్ని సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. దీనివల్ల మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. దీంతో పాటుగా ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి. వాళ్ళు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.